Audio Jungle. ఎక్కడివరకు వచ్చిందా స్టోరీ? ఏం స్టోరీ? నీ దిష్టి తగిలే, నీ అట్లా దిష్టి తగిలినట్లే ఉంది. దిష్టి కాదు, నా చేస్తాను అట్లున్నా మన ప్రయత్నం. ఏది ప్రయత్నం? నీ ప్రయత్నం ఏం కాలే, అది ఎగస్ట్రాలు పడుతుంది. డబ్బులు 3 లక్షలకి ఇస్తే చేయనంట, నా బాయ్ ఫ్రెండ్ నచ్చదంట. ఇప్పుడు కొత్తగా అయ్యింది, ఇంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంతమంది ఇన్వాల్వ్ అయినాక ఆడ లాడ్జ్ మాట్లాడుకుని ఇంత చేస్తానాక మళ్ళీ ఇప్పుడు 3 లక్షలకి చేయనంటే ఏంద్రా? మేము అట్లా చెప్పింటే బాంబేలోనే హీరోయిన్ ఎవరైనా చూస్తాండి కదా. చేయనుంటుంది ఎప్పుడు హలో ఫోన్ చేసింది డైరెక్టర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, నీకు చెప్పండి. ఎట్లా ప్రిపేర్ అవుతున్నారా లేదా మూవీకి? మీరు లేట్ చేస్తున్నారు, షూట్ త్వరగా కావాలని అన్నారు. అదే మీరు అమౌంట్ 3 lakhs ఇస్తా అన్నారు కదా, నాకు అంత తక్కువకైతే చేయనండి. నాకు ఎందుకంటే వేరే హిందీ మూవీ వచ్చింది. హిందీ మూవీ వచ్చినా మన అన్ని భాషలు రిలీజ్ అవుతుందండి. మీరు అదైతే ఓన్లీ హిందీనే, ఇదేమో ఆల్ లాంగ్వేజెస్. లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరేమన్నా 3 lakhsకి వర్క్ చేసే టైప్ కాదు నేను. దయచేసి సారీ డైరెక్టర్ గారు. ఇదే పిచ్చి కోపం తెప్పిస్తే బూడుస్తా చెప్తాను, గానగరాలు చేస్తాను. ఇంతమంది నమ్ముకొని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇంతమంది చేస్తా అంటే అవతరాలు ఉందా మీకేమన్నా? మీరు చాలా ఓవర్ మాట్లాడుతున్నారు. చెప్తున్నాను, ఖచ్చితంగా నా బాయ్ ఫ్రెండ్ చెప్తాను. చెప్పుకో, ఏం వాడని వచ్చి గడిపిస్తాడా? సినిమా ఆగిందంటే నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరిని నడుపుతా. ఎందుకు ఇలా? నువ్వు చేయదంటే కథలు పడుతుంది. ఇప్పుడు 3 లక్షలకి ఇష్టం ఉంటే చేస్తే చేపించుకో, అర్థమైందా? ఇష్టం లేదన్నప్పుడు బలవంతం పెట్టకూడదు, అర్థమైందా? ఆడదానికి నచ్చకపోతే నచ్చదు అని చెప్తుంది, అర్థమైందా? నచ్చలేదు తోక ముడుచుకొని వెళ్ళిపోవాలా, అర్థమైందా? బలవంతంగా అట్లా చేసి ఏంట్రా నువ్వా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనా? నువ్వైతే మాట్లాడుతున్నావు, నేను మాట్లాడాలి. అది 3 లక్షలకి చేయనంటుంది అని యాక్టింగ్ చేస్తాంది. ఇప్పుడు వచ్చింది బాయ్ ఫ్రెండ్ పేరు, ఇంతవరకు లేదే. నీకు ఇంకోటి 3 లక్షలకే కాదు, దానికోసం 5 లక్షలైనా ఇచ్చే రెడీగా అయితే. ఇప్పుడు సినిమా 80% ఆగకూడదు, ఎందుకంటే దీన్ని నమ్ముకున్న కుటుంబాలు ఎంతో మంది ఉపాధి దొరకల్లా, ఎంతో మంది లైట్ మెన్లు బయట సినిమా ఫీల్డ్ పనిచేసే వాళ్ళందరికీ ఒక డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళు తిండి తినాలా, బాడీలు రూమ్ బాడీలు కట్టుకోవాలా. దీని మీద ఎంతమంది ఆధారపడి ఉంటారు. నువ్వు వాళ్ళు చేసేది సినిమాలు వేరు, నువ్వు చేసే సినిమా వాళ్ళు నువ్వు చేసే సినిమాలు నాశనం అయిపోతారు కానీ గబ్బు పట్టిపోతారు. కానీ వాళ్ళ సినిమాలు వేరు. నువ్వేం బుబ్బా నువ్వు అంత థింకింగ్ ఏం చేశాడా, అర్థమైందా? బుబ్బా నువ్వు అంత థింకింగ్ ఏం చేశాడా, అర్థమైందా? అందరికి ఉపాధి దొరకల్లా, అందరికి కడుపు నిండా అన్నం దొరకల్లా. దానికోసం నేను ఎంతగానో దిగజారుతా, ఎంత సినిమాలైనా తీస్తా. దానికోసం నేను తగ్గేది లేదు, నేను వెనక్కంజ వేసి లేదు. 3 కాకపోతే 5 లక్షలు పోని 5 లక్షలు పెంచుతావు, 10 ఇస్తా. ప్రజలకు కడుపు నిండా తినేదాని కోసము నేను ఎంతవరకైనా 3 బెడ్లైనా మారుస్తా, 2 లాడ్జ్లైనా. చచ్చిపోతావు గాలాడకుండా. ఎట్లా తిరిగి ఇది ఆకోడి చేస్తా. 10 ఇస్తాం అనుకుంటున్నా. నిజంగా 10 ఇస్తావు నువ్వు? 10 బాగుంది అవుతుంది నేను ఇచ్చేకి. అది ఇప్పుడు 3 లక్షలు చేయకి నేను చేయనని ఇప్పుడు హ్యాండ్ ఎత్తిచ్చిందో 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అని షూటింగ్ చేయించుకున్నాక నీకు క్యాష్ ఇస్తా అని దొంగ చెక్ చేతిలో పెట్టి దొబ్బేస్తా. షూటింగ్ చేయించుకున్నాక నీకు క్యాష్ ఇస్తా అని దొంగ చెక్ చేతిలో పెట్టి దొబ్బేస్తా. ఛార్జీలు కూడా 1000-2000 ఇస్తా. ఫీల్డ్ అంతే, నీకు ఈ ఫీల్డ్ గురించి నీకు టచ్ లేదు కదా. మోసం చేసేదానికి మోసం చేసే తప్పు లేదా? మళ్ళీ ఏం చేస్తా? సినిమా పెట్టుకున్నామా? సినిమా పెట్టుకున్నాడు, నచ్చింది. స్టార్టింగ్ చెప్పాలా, మేము అంతా రెడీ చేసుకున్నాక పెద్ద పెద్ద మహానుభావులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి. ఎవరు మహానుభావులు? వాళ్ళు పెడితే వస్తా, దీనికి సపోర్ట్ చేసిన దానికి ఇట్లా సినిమా ఏమే. ఏదైనా సినిమానే అవుతుంది, అది హారర్ అయినా యాక్షన్ అయినా కామెడీ అయినా సినిమానే. అది కూడా అయినా అది
యాదైనా సినిమా ఉండాలనా అర్థమైందా? ఎందుకు దాన్ని ఒప్పించుకుంటా? అది 3 లక్షలకు పడలేదా 5 లక్షలు పడుతుంది, 5కి పడలేదా 10కి పడుతుంది, 17 పడేది మాత్రం కన్ఫర్మ్. నేను ఆ పాపని పన్నీకోకుండా ఏది పండియకుండా అంటే అట్లా వాళ్ళకి ఉండాలి అడ్డంగా. అడ్డంగా ఉండడం కాదు, ఆ బాబుకి అడ్డంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ అడ్డం తీసేయాలా, ఆ బాబుకి అడ్డంగా ఉన్న బాయ్ ఫ్రెండ్ అడ్డం తీసేయాలా. నువ్వు కొడతాను నువ్వు లోఫ్రాడా నువ్వు. నేను నాకు తెలిసి 10 లక్షలు పెట్టుకుని రెడీ. ఆ సినిమా 10 లక్షలు పెట్టు ఏమైనా పెట్టు. పరుపులు ఏం చేయాలి తెప్పించుకోండి, ఆర్డర్ ఇచ్చిన పరుపులు ఏం చేయాలా, పూలు ఏం చేయాలా, కాయలు ఏం చేయాలా, అసలు ఆ డెకరేషన్ బెడ్రూమ్ ఎంత డెకరేషన్ 6 బెడ్రూమ్లు డెకరేషన్ చేపిల్లా, 6 మంచాలు, ఒక్కొక్క మంచం ఎంత కాస్ట్ పడుతుంది. డైరెక్టర్ మ్యూజిక్ కొరియోగ్రఫీ ఇలాంతా మీరే వేసుకోండి. డైరెక్టర్ మ్యూజిక్ కొరియోగ్రఫీ ఇలాంతా మీరే వేసుకోండి. ఏం చేసుకోండి అదే మీరు చేసేట్టు మీరే వేసుకోండి. హీరోయిన్ లేకుండా సీన్ ఎట్లా కదులుతుంది? మీరే వేసుకోండి. 7 మందితో కాదు సీన్ ఎట్లా కదులుతుంది? చెయ్యినో కదులుతుంది, మీరే కదిలించుకో. మేము ఎట్లా కదిలించుకోవాలో మాకు తెలుసు, మేము ఎట్లా చేసుకోవాలో తెలుసు, 6 రూముల్లో ఎట్లా షూటింగ్ ఇల్లా తెలుసు. నేను దాంతో జరగదు జరగనివ్వను కూడా మళ్ళా, దాంతో జరగదు జరగనివ్వను కూడా మళ్ళా. చూద్దామా సవాలా నేను చూస్తా కదా. ఇప్పుడు రోజు ఫోన్ చేస్తా, 5 లక్షలు ఇస్తా, ఒప్పుకోకపోతే 10 ఇస్తా అని చెప్తా. ఎట్లా తిరిగి సినిమాని ఓపెనింగ్ చేస్తా. సైజ్ సఫర్ ఎట్లా జరుగుతుంది నేను కూడా చూస్తా. ఒక్క 10 నిమిషాల్లో ఫోన్ కొడతా. ఇప్పుడు చేస్తా, ఫోన్ చేసి 5 లక్షలకి ఒప్పిస్తా. సరే సరే పో, ఏమన్నా కానీ పో, సినిమా బయటకు వచ్చేదే కాదు. 100% ఏం కాదంటే చూద్దాం పో. ఎవరితో పెట్టుకున్నా తెలుసు ఆ పాపతో కానీ యాబాతో పెట్టుకున్నా నాకేం పోయేదేం లేదు పో. సినిమా బయటికి వచ్చేదే కాదు నాకు. హలో హలో చెప్పు నాన్న, చాలా డల్గా ఉన్నాను, మూడ్ ఆఫ్లో ఉన్నా. ఏంటుకున్నారు కాదు మేము సినిమా షూటింగ్ ఎట్లుందమ్మా? డల్గా ఉన్నా ఉంటా డల్గా. ఏంటుకుంటావు డల్గా? షూటింగ్ వెళ్ళకూడదని డిసైడ్ అయ్యా నాన్న. ఇంకా అదే మంచి పని మంచి అంటే నేను చెప్పిన మాటలు బాగానే మార్చుకున్నా. అదే వెళ్ళిపోటు నా వైపు అనుకుంటున్నాను. పేమెంట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాను నా, 3 lakhs అంట. నువ్వు ఇప్పుడు పేమెంట్ గురించి చేయలేదు నువ్వు. పేమెంట్ ఒక పక్క, నువ్వు ఒక పక్క నాన్న. అదే అదే పేమెంట్ ఇవన్నీ డూపు. ఒక పక్క డూప్ ఎందుకైతుందన్నా? నీకే అందుకాదు, నువ్వు వేరే పాపలకు కూడా ఇందులో ఛాన్స్ వస్తుందంట. మీకేమన్నా అవకాశాలు వచ్చినా? ఏమన్నా హిందీ మూవీలు వచ్చింది నాన్న. ఎప్పుడు వచ్చింది నాకు చెప్పలేదు. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, నేను ఊరికి చెప్పా అట్లా బిల్డప్కి. అంటే వాళ్ళు అమ్మో చాలా డిమాండ్ పెరిగిందని చెప్పి డబ్బులు పెంచుతారన్నా. మీరు డబ్బుల గురించి కక్కుర్తి పడి పోద్దండి. ఆడ అవన్నీ ఆ డైరెక్టర్ మోన్ చేసినాడంటే నాతో కూడా అంటున్నాడు, వేరే పాపకి సినిమా ఛాన్స్ వస్తుందట అని. అతను మనుషులు చెప్తున్నాడు పక్కన. ఆ డైరెక్టర్ ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు, 10 లక్షలు అంటాడు, 1000 లక్షలు అంటాడు. మళ్ళీ లాస్ట్కి వచ్చేది చేయించుకొని 3000 2000 కూడా చేతులు పెట్టేసి పొమ్మ సంబంధం లేదు కూడా అంటాడట. అంటే ఇప్పుడు వాళ్ళు 3 లక్షలు ఇవ్వరా నాన్న? 3 లక్షలు కాదుగా, మీరు గాడిద గుడ్డి ఊరు నమ్మిస్తారు. అట్లా వారు వచ్చేది వరకు అట్లా 10 లక్షలు అంటారు, 3 లక్షలు 5 లక్షలు అంటారు. ఇవన్నీ డూపు, ఇవన్నీ చేయొద్దు. నీకు ఎన్ని లక్షలు కావాలి నాకు ఇంత కంపెనీ ఓనర్ని పెట్టుకొని నీకు 10 లక్షలు 5 లక్షలకి ఏంటి కాదు ఇస్తున్నావు? అంటే నాన్న ఇప్పుడు షూట్కి లార్జ్ తీసుకుంటారు కదా, అది ఒక డే ఎక్స్ట్రా తీసుకుంటారా నాకు సపరేట్గా? అంటే వాళ్ళు షూటింగ్ వాళ్ళు ఇస్తే నేను ఆ రోజులో ఏమైనా సంపాదించుకోవచ్చు కదా నాన్న? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మీరు ఆ సినిమా చెప్తా అంటే అర్థమవుతుందా? మీరు పెద్ద గొర్రె ఉన్నట్టున్నాను. నేను చెప్తా అర్థమైందా? అతను మోసం చేసేవాడు. నాన్న డైరెక్టర్ కాల్ చేస్తున్నాడు నాన్న, ఏదో మెసేజ్ కూడా పెట్టాడు నాన్న, 10 లక్షలు ఇస్తానని. నేను మరీ మాట్లాడతా నీతో. ఓకే ఓకే 10 లక్షలు మెసేజ్ పెట్టినాడా? మెసేజ్ పెట్టాడు నాన్న, 10 లక్షలు ఇస్తానని. మెసేజ్ పెట్టద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, నా మాటను వచ్చేసా. ఓకే ఓకే పెట్టానన్నా నేను. నువ్వు నుండి చెప్తాను, నువ్వు చేయొద్దు ప్లీజ్.
చేస్తున్నాడు నా ఫోన్ కంటిన్యూగా. ఫోన్ పెట్టి చెప్తా. A few minutes later. ఏం కరుస్తావు? నువ్వు అంత దూరం పోయి కూర్చొని ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో ప్రాబ్లం ఉందంటే మేము పోతానమ్మా. పోతానమ్మా. అదే పవర్ పడిపోయినట్లుంది. ఆడమే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఆడ మాట్లాడతావు, ఎవరు మాట్లాడతావి? పర్సనల్ ఫోన్లు వచ్చింటాయి ఇంట్లో. ఫోన్ మాట్లాడితే ఆడ మాట్లాడితే ఫోన్ వచ్చి ఫోన్ మాట్లాడితే ఆడ మాట్లాడితే ఫోన్ వచ్చి వాళ్ళు ఎవరో ఇంట్లో అంటారు. నువ్వు ఏం మాట్లాడతావు? నా భయము. ఏం మాట్లాడతాం? ఇంట్లో సమస్యల గురించి మాట్లాడతాం. ఇంట్లో అందరికి ఉన్నట్టే బాగుంటాయి. ఇంట్లో సమస్య కాదు, అందరి ఇంట్లో ఉండే సమస్యలు నీ దగ్గరే ఉంటాయి. అది కోట్ల మూడంతా పెట్టుకో. నువ్వు ఏం ఇట్లా పెట్టి చేసిపోతాను నువ్వు. ఇప్పుడు ఏ బాబు ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఎవరో చేస్తాను ఏముంది? ఈ గానాగులు ఏమన్నా మెసేజ్ పెడతాను ఆడపాపకి. ఫోన్ చేస్తా ఉంటాను అనుకుంటున్నా బజార్ లో మొత్తం అంతా. నువ్వు ఏంటి చేస్తావో ఇష్టం లేదు వదిలేసి ఎన్నిసార్లు చెప్పాలా? పిల్లలు స్కూల్ పోరంటే ఇడిచిపెట్టేస్తారు ఇంట్లో వాళ్ళు. పిల్లలకి స్కూల్ కి దీనికి సక్రమంగా దారిలో పెడతారు. దారిలో అంటే నువ్వు నీ దారిలో పెట్టుకుంటా పాప ఏమన్నా చూడు. ఇప్పుడు ఆ పాపకి మంచి అవకాశాన్ని ఇడిచిపెట్టుకోవడము, లేకపోతే డబ్బులు ఇడిచిపెట్టేసుకోవడము, అవార్డులు వచ్చేది ఆ పాపకి ఇష్టం లేదు. ఇలా వద్దాను వద్దు, అర్థమైందా? పిల్లలు స్కూల్ పోను, ట్యూషన్ ఎట్లా మారం చేసి పెద్దోళ్ళు ఇట్లా తల్లిదండ్రులు వినారో నేను కూడా ఇప్పుడు ఆ పాప విషయంలో వినదలుచుకోలేదు. ఆ బాబుకి ఎట్ట తిరిగి లైఫ్ ఇల్లా, ఆ బాబుకి ఎట్ట తిరిగి ఓ బతికి గొట్ల మోడం వల్ల తలకాయ పగిలిపోతుంది. నువ్వు పోయి ఆపరేషన్ చేయించుకొని రా. ఎవరికైనా డైరెక్ట్ పని చేస్తావు, వాడు నీకు లైఫ్ ఇస్తాడు. ఏదో లైఫ్ ఇస్తాడు. నువ్వు ఒక ఆడదానికి ఏమని చేస్తావు? నువ్వు మొగోడికి ఏమైనా చేస్తావా? ఏం చేయను. మొగోడికి చేస్తావా నువ్వు? అంటే నీ పర్సనల్ నేను అవన్నీ పట్టించుకోలే. నేను ఏమైనా చేసుకో నాకు ఎందుకు కానీ సింపుల్. ఏం సింపుల్? అదొక సింపుల్ ఏమన్నా? ఇప్పుడు ఇంత ముందు ఎవరితో మాట్లాడుతుంది, నేను మెసేజ్ పెట్టిన తర్వాత సెల్ పని చేయడం లేదు. ఎందుకు? ఆ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడచ్చు కదా. ఏం దూరుతావు? బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటదని ఎందుకు అనుకోవాలా? మాట్లాడతాను అనుకో, మాట్లాడతాను అనుకో. చేసింది నీకే స్విచ్ ఆఫ్ చేస్తుందో ముట్టిలో వేస్తుందో నీకు ఆడవాళ్ళతో పట్టించుకోవద్దని చెప్పిన. ఆ ఫోన్ పట్టించుకోవద్దు. ముఖ్యంగా ఆన్ చేయకుండా పోదు. 10 కాదు, ఈసారి మెసేజ్ 20 లక్షలు ఇస్తా అని పెడతాను. నువ్వు మోసం చేయొద్దు. నువ్వు అర్థమైందా? ఆన్ చేయకుండా పోదు. 10 కాదు, ఈసారి మెసేజ్ 20 లక్షలు ఇస్తా అని పెడతాను. నువ్వు మోసం చేయొద్దు. నువ్వు అర్థమైందా? 5 లక్షలు ఇస్తా రెమ్యూనరేషన్. నువ్వు 10 కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఒప్పుకోలేదు నువ్వు ఆ పాపని. ఒప్పుకోదా? ఒప్పుకోనియనా? ఒప్పుకోనేను. ఒప్పుకోకుండా చేస్తా అట్లా వాళ్ళని. నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత కాదు గంట చేసినా, నువ్వు కూడా ఎంత ఊహించుకున్నా దాన్ని నువ్వు పడాల్సిందే. అర్థమైందా? బెడ్ మీద పడాలనే మేము కూడా చేస్తాండే దాడు వల్ల పడాల్సిందే అంటాను. ఆ బెడ్ మీద పడాలనే కదా మేము 6 రూములు బాడీకి తీసుకొని ఒక్కో రూమ్ 3,000 చెప్తాను. బెడ్రూమ్ మేమే రోంత పెట్టి పడే బెడ్ మీద పడుతుంది అంటున్నావు. పడుతుందంటే ఆడ కాదు, పడిలే పడుతుంది ఏడైనా. ఏ చిల్లర సినిమా ఎట్లా పడుతుంది? సినిమా బెడ్ మీద పడుతుందంటే ఏమడుతుందా? స్టోరీ తగ్గట్టు ఉండవా బెడ్ మీద పడేటివి? సైతం పడేది అన్నీ. అవన్నీ ఎందుకు లేరా? వాడు ఎత్తాడు. అవన్నీ ఎందుకు లేరు కాదు, ఇవన్నీ నాకు కావాలా. అర్థమైందా? అవన్నీ ఎందుకు లేదండి. మళ్ళీ మాట్లాడతాం. మళ్ళా అప్పు చేసి సినిమా తీయాలి అనుకుంటా. అప్పు చేస్తావో కుప్ప చేస్తావో సర్లే, నువ్వేం చేస్తావు నాశనమైకే. 6 రూమ్లో 7 రూముల్లో రూమ్ తీసేసిన డబ్బులు తక్కువ. ఇప్పుడు 6 రూమ్లే. 6 రూమ్లో నువ్వు కూడా వేసుకోవటం చెప్తానులే. 6 రూముల్లో కూడా తగ్గుకుంటూ వస్తుంది. నాకు మళ్ళా మరి రెచ్చగొట్టామనుకో మళ్ళా చూడు. నాకు మళ్ళా మరి రెచ్చగొట్టామనుకో మళ్ళా చూడు. బతకలేవు నువ్వు. మళ్ళా
చేపిస్తా అట్లా. ఏం చేపిస్తావు? ఏం చేపిస్తాను తెలుసునా? పోయాడు మ్యాగీ అన్న చేపిపో, టిఫిన్ చేపిస్తా అంటున్నావు. పోయి మ్యాగీ చేపిపో, ఇంటికాడ తెలిసిపోయి. కొట్ల మోడ చిల్లీగా ఉందే మరి నీకేమన్నా? చిల్లి కాదు, సిల్లిగా. నీకు చిల్లినే పెట్టాల్సి వస్తుంది. చిల్లి అంటే ఎవరు? ఎర్రగడ్డ. మళ్ళీ అన్నీ తెలుసు మళ్ళా మాదెల్లా. సరే పో, అది ఎంతసేపు ఆన్ చేస్తాను. ఏం కాదు, దరిద్రం ఉండదు. యాడ్స్ వచ్చిందో కానీ ఏం పని ఒక ఆడదాన్ని నువ్వు అది ఇది అని చెప్పు. దానిలో లోపలే పెడతారు, బయటికి కూడా రావు. ఇరిగిపోతుంది మళ్ళా. చెక్కలు కూడా ఇవ్వగలడు చెక్కల్ని. అదే పెద్ద విషయం కాదు. చెక్క ఎవరు చెక్క? అర్థం ఎంకలు ఉంది కదా పెద్ద చెక్క. ఉండేది అది కొద్దిగా చిన్న చెక్క. మరి ఎవరు చెక్క? మళ్ళా చెక్క కాదా అది? ఈ చెక్కలే. మళ్ళా ముందర ఉండేది ఏంది? ముందర నువ్వు ఎట్లా వేస్తావు? నేను చూసా కదా మళ్ళా. నువ్వు చూసే లేదు, సగం సీక్రెట్ జరుగుతా. నువ్వు మళ్ళా లాస్ట్ లో సినిమా నువ్వు ఎట్లా వేస్తావు? నేను చూసా కదా మళ్ళా. నువ్వు చూసే లేదు, సగం సీక్రెట్ జరుగుతా. నువ్వు మళ్ళా లాస్ట్ లో సినిమా ఏమో తీసేది 100% లో 1% మాత్రమే సినిమాలకు యాడ్ అయ్యేది. మిగతా 99 చూపి. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది. మీకు ఆ స్టోరీ అర్థం కాదు, ఆ సౌండ్లు అర్థం కావు, ఆ లైటింగ్ ఉండదు సరిగ్గా. నీకు లైటింగ్ ఉండదు, ఏం చూస్తావు? ఎట్లా చూస్తావు నువ్వు? అసలు నువ్వు తీయాలి కదా అంటాడా? నువ్వు తీయాలా, నువ్వు రావాలా, ఏమన్నా రావాలా, ఆ పాప రావాలా, అవన్నీ జరగాల. ఫోన్ ఫోన్ ఆన్ కాదు, నేను కానీ కూడా మళ్ళా స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. మళ్ళా నేను కొడతానే ఉంటా. సేపటికైనా అది ఆన్ అయితే నా మెసేజ్ వస్తుంది, ఫోన్ ఆన్ అయింది అని. ఫోన్ ఆన్ అయిందని వెంటనే మెసేజ్ పంపిస్తాను. 25 లక్షలు స్పాట్ క్యాష్లు ఇస్తాను. రెచ్చగొడతా నువ్వు ఎంతైనా రెచ్చగొట్టు పన్ను. ఎందుకు పడాలా అంటే ఎవడు పడేయాలని చూస్తున్నాడు? గుడ్లు పండు అంటావు నువ్వు. ఎవడి కోసం పడాలా? నువ్వు ఎందుకు పడాలా? నాకు ఎందుకు ఇట్లా తేడాగా తయారవుతాను? మళ్ళా నువ్వు పడినట్టు నిన్ను ఎవడాడి? నువ్వు పోయి నీ పని చూసుకో. నేను చెప్తాను, నా గురించి కాదు. 10 గ్లాసులు ఎందుకు? పావులాగా పడే రకం నువ్వు పో. అసలు జరగని కూడా మళ్ళా అదే బాబుతో మళ్ళా ఓన్లీ ఫైనాన్షియల్ సమస్య వచ్చింది అంతే. ఫైనాన్షియల్ గా ఆ బాబుకి స్థిరపరిచినామంటే ఆటోమేటిక్ గా సినిమా రన్ అవుతుంది. ఆ పాప ఫోన్ ఇస్తే నేను గొంతు కోసుకుంటా. సరేనా? ఆ పాప ఫోన్ ఇస్తే నేను గొంతు కోసుకుంటా. సరే సరే, గొంతు కోసుకుంది పో. చాలా రెడీ చేస్తాను. ఫోన్ ఎందుకు ఎత్తుంది నాకు తెలిసిపోరా. ఎట్లా నేను పెట్టామా శిక్షలు అట్లా ఉండడం వల్ల నీకు మళ్ళా నువ్వేమి శిక్షలు పెట్టేంత ఏం చేస్తాను? నువ్వు నాకు అర్థం కాలే. నువ్వు చేస్తావు అట్లా, ఒక ఆడదానికి మోసం చేస్తున్నావు. నువ్వు ఆడదాళ్ళనే మోసం చేసినావు, ఆంటీలు మోసం చేసినావు, అమ్మాయిలు మోసం చేసినావు, స్కూల్కి పోయే పిల్లలు మోసం చేసినావు, కాలేజీలు పోయే దాన్ని గెలిపినావు. నువ్వు అసలు ఆడపిల్లలు ఎన్ని రకాలు చిల్లర బజార్లు చేసుకుంటా పోలే. మళ్ళా గెలుకుంటూ వస్తాను. నువ్వు లైఫ్ ఇవ్వాలని సినిమా కోసం లైఫ్ ఇస్తానవా? మాత్రమేం కాదు పో. మళ్ళా లైఫ్ అంటే లైఫ్ అదొక లైఫా? దాని బాయ్ ఫ్రెండ్ కూడా ఇన్నిసార్లు ఒక్కసారి కూడా ఫోన్ చేయి. మధ్యలో నీకు వచ్చిన నొప్పి అది ఇది అనొద్దు. ఆడదాన్ని ఇద్దరిని కలపనొచ్చా అది అని, మళ్ళీ ఒకరిని అంటారు అది అని. ఎట్లా చేస్తావు, ఎట్లా చూస్తావు? నేను కంపల్సరీ చూస్తా. చూడు జరగను కూడా. సరే సరే పో. సరే పో, చూద్దాంలే పో. నువ్వు చెల్లెత్తి చూడు ఇట్లా. మళ్ళా మెసేజ్ వచ్చేదో నీ గురించి కదలను. నువ్వు కదరకుండా ఈడేసావు. ఎందుకు చెక్కను కొడతాను? నువ్వు అదే చెప్పుకుని కొట్టమోడా కళ్ళకు కనపడద్దు నాకు. నువ్వు కళ్ళ కనబడే కాదు, నువ్వు కనబడదు. సినిమా తీసే ప్రజల్లోకి వస్తా, సినిమాలు తీసే ప్రజల్లో నిలబడతా. ప్రజల్లో చెప్పులతో వేస్తారు మిమ్మల్ని అందరినీ. వేస్తానులే, చెప్పులే సబ్జెక్ట్ కలగంతా మారే తగ్గించుకోవట్లేదు కలర్ అనేది.